అందరికీ వందనాలండి. దేవుని వాక్యంలో నుంచి సామెతల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపు నేనెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోగుటకు కొంచెం ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ ఉందువు. సాధారణంగా అయ్యో అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే, శరీరం క్షీణించి నాశనమయ్యి మంచంలో పడి మూలుగుతూ విలపిస్తూ మాత్రల చేత ట్యాబ్లెట్ల చేత ఎంత హాస్పిటల్కి తిరిగినా నయం కానీ పాపం వలన వచ్చినటువంటి రోగాన్ని బట్టి మనిషి బుద్ధి వచ్చి అయ్యో అనే మాట వస్తుందండి. భయంకరమైన వేదన అనుభవిస్తూ విలపిస్తూ ఉన్న మనిషిలో నుంచి వస్తున్నట్టు మాట అయ్యో అని. మనిషి అంతా అయిపోయాక తాను పాపములో కొనసాగుతూ పాపములో రాజీ పడుతూ పాపానికి అలవాటు పడిన వ్యక్తి మొదటగా ఆత్మగౌరవాన్ని కోల్పోతాడు, రెండోది అనారోగ్యాన్ని కోల్పోతాడు. వాక్యంలో రాయబడినట్టుగా పాపం వలన వచ్చు జీతం మరణం. అతడు పాపంలో ఉన్నాడని, తను చేసేది తప్పు అని, మోసమని గ్రహించే సమయానికి అతని అనారోగ్యం క్షీణిస్తుంది. అతడు మరణానికి దగ్గరవుతాడు. అప్పుడు అతడు గ్రహించే సమయానికి ఆలస్యం అవుతుంది. అప్పుడు వచ్చి బాధపడి తన తప్పును గ్రహించే సమయానికి ఆలస్యమయ్యి మనిషి కోలుకోలేకపోతాడు. అందుకే పాపము ప్రమాదమైందని వాక్యం సెలవిస్తుంది. దేవుని గ్రంథములో యవన కాలంలో ఉన్నప్పుడు పాపము చాలా మధురంగా, తీపిగా, ఇష్టంగా కనబడింది. సామెతల గ్రంథం 13:18 శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును అని రాయబడింది. సామెతల గ్రంథం 6:22 ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగా ఉండును అని లేఖనాన్ని త్రోసివేసిన వారుగా కనపడుతున్నాడు. బోధకుల మాట వినని వారుగాను, ఉపదేశకుల మాట చెవియొగ్గని వారుగాను ఉన్నారు. ఇర్మీయా గ్రంథం 44:4లోను, జకర్యా గ్రంథం 7:11లోను ప్రవక్తలను దేవుడు పంపినను వారు చెవులు మూసుకొనిరి అని రాయబడింది. యోహాను సువార్త 3:19 తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ద్వేషించి వెలుగునొద్దకు రానివారుగా ఉన్నారని వాక్యం చెబుతుంది. 1 తెస్సలోనిక 4:8 దేవునినే ఉపేక్షిస్తున్నారు అని రాయబడింది. కాబట్టి దేవుడు ఇంకా రాత్రి వేళ మంచంలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవడానికి దేవుడు సమీపంగా ఉన్నాడు. 1 యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది 9 ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఒప్పుకొని వారు రక్షించబడి యేసు ప్రభు రక్తం ప్రతి పాపం నుండి కడుగును. కాబట్టి ఎప్పుడైనా ఆయన నమ్మి రక్షణ పొందు. అందరికీ వందనాలు.